వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తమ సంస్థ రాజకీయ పార్టీగా మారబోతుందని ప్రకటించగానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు తమను ట్రోలింగ్ చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కానీ తమను లక్ష్యంగా చేసుకున్న వారికి ఒకటే విషయం చెబుతున్నానని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. ఇప్పుడే తొందరపడి మాట జారవద్దని, తమపై కారు కూతలు కూయవద్దని బీఆర్ఎస్ వారిని హెచ్చరించారు. ఇప్పటికైనా మీ తప్పులను సరిదిద్దుకోవాలని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వారు ఉద్యమకారులను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. జూబ్లీ హిల్స్లోని జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, గతంలో 90% మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి 16 స్థానాలకే పరిమితమైందని కవిత గుర్తు చేశారు. ప్రజల మద్దతును ఎందుకు కోల్పోయామో బీఆర్ఎస్ ఆలోచించాలని సూచించారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పనిచేసిందని కవిత ఆరోపించారు. ఆ రెండు పార్టీల పొత్తుకు ఇది తొలిమెట్టు అన్నారు. కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయిన సిపిఐకి కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్పై సాంబశివరావు చేసిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా అని బీఆర్ఎస్ను ప్రశ్నించారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేశారని అన్నారు. ఆ లోటును తెలంగాణ జాగృతి భర్తీ చేస్తుందని కవిత పేర్కొన్నారు. బీజేపీ కరీంనగర్లో తప్ప ఎక్కడ గెలవలేదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ 30 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. తమకు 17 స్థానాలు రావడమే చాలా ఎక్కువ అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడడం విచిత్రమని కవిత అన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. ఇక సరే, మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎట్ సిర్ఫ్ ట్రైలర్ है, पिक्चर बाकी है. సో 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 ఇప్పుడే తొందరపడి మాట జారకండి, కారు కూతలు కుయ్యకండి. ఇప్పటికన్నా సరిదిద్దుకోండి. ఉద్యమకారులను పట్టించుకోలేదు. వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువడతట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఏమవుతుందంటే గిట్లనే అవుతుంది రిజల్ట్. కాబట్టి సరి చేసుకోండి, మీ పద్ధతులు సరి చేసుకోండి, ఆరోగ్యన్స్ తగ్గించుకోండి, ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏవైతే హామీలు మీరు ఇచ్చారో అవి నెరవేర్చడానికి మీకు ఒక అసెంబ్లీ వస్తూ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ పెడతా ఉన్నారు, బడ్జెట్ సెషన్. అందులో అన్నీ కూడా మీరు హామీలు నెరవేర్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విచిత్రమైన పరిస్థితిని మనం గమనించాం. ఇక్కడ ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రకమైన పొత్తు, కానీ మేజర్ మున్సిపాలిటీల్లో మాత్రం నార్త్ మొత్తంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టుగా కనబడుతూ వచ్చింది. సౌత్ మొత్తం కాంగ్రెస్ ఎక్కువ కనబడ్డది. నేను ఇదివరకు కూడా చెప్తూ వచ్చిన నా పొలిటికల్ అబ్జర్వేషన్ ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఇక్కడ నుంచి ఎట్లయితుంది ఏంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, కానీ తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుస్థితికి వచ్చిందంటే, మనం ఇదివరకు సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అడగనే లేదు, వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు. కానీ ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే, సిపిఐ పార్టీకి సంబంధించి ఏఐటియుసి వాళ్ళు సింగరేణిలో అన్ని హక్కులను కూడా పొడగొట్టిరు. కార్మికులకు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, లెక్క పెడితే ఒక 20 హక్కులు కార్మికులకు ఉన్నాయి, పోగొట్టిరు వాళ్ళు. మొన్న నైని కుంభకోణం జరిగితే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటా అంటారు. ఇంకొక మాట, ఇదే సిపిఐ సాంబశివరావు గారు అసెంబ్లీలో నిలబడి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎన్ని మాటలు అన్నారో కేటీఆర్ గారు ఒకసారి చూడాలి. చూసినాక కూడా పొత్తు ఓపెన్ ఆఫర్ అంటే మరి ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నట్టు అవుతుంది. ఒకవేళ లోకల్గా ఎక్కడన్నా వాళ్ళది వాళ్ళు సరి చేసుకోవడం వేరు, కానీ బీఆర్ఎస్ యాజ్ ఎ పాలసీ సిపిఐతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం, అది కూడా కార్మికుల హక్కుల కోసం అంటే మాత్రం ఇది నయవంచన. ఎందుకంటే సిపిఐ పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్తో మిలాఖత్ అయి ఉన్నది. ఈ 2 ఏళ్ళుగా వాళ్ళతో ఉన్నారు. మెడికల్ బోర్డు ఒక్కరోజు కూడా పెట్టలేదు సింగరేణిలో. సిపిఐ మాట్లాడదు, బీఆర్ఎస్ మాట్లాడదు. మళ్ళీ మాట్లాడితే జాగృతి మాట్లాడాలి, లేకపోతే హెచ్ఎంఎస్ రియాజ్ అన్న మాట్లాడాలి. అంటే కార్మికుల హక్కులు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాట్లాడరు, కానీ మీకు పొత్తులు వచ్చినప్పుడు ఒక కవరింగ్ లెక్క, ఒక షీల్డ్ లెక్క మాత్రం కార్మికుల హక్కులు అని మాట్లాడుకుంటే కార్మికులు నమ్మరు. సింగరేణిలో కూడా ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో కూడా జాగృతి హెచ్ఎంఎస్ పొత్తు ఉంటుంది. అప్పుడు కూడా మా యొక్క ఏదైతే కార్మికులకు మనం చేసినటువంటి అంశాలు ఉన్నాయో
కార్మికుల దయతోని మా పవర్ ఏందో కూడా చూపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ